నేరాలు అరికట్టడంలో తెలంగాణ పోలీసులు ముందుంటారని వారి సేవలు భేష్ అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసుల సేవలు దేశానికి తలమానికంగా ఉన్నాయన్నారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర డీజీపీ అంజన్ కుమార్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయే సమయంలో పోలీస్ శాఖ బడ్జెట్ 5,000 కోట్లకే పరిమితం కాగా ప్రస్తుతం పోలీస్ శాఖ బడ్జెట్ ను 9,600 కోట్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ఒకటి క్వశ్చన్ చేశారు, సార్ మీ దగ్గర ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు, క్రిమినల్ రైట్స్ అవుతుంది, నెక్స్లిజం ఉంది, ల్యాండ్ ఆర్డర్ ఎట్లా చిన్న ఎస్టేట్ అయిన తర్వాత ఎట్లా కంట్రోల్ చేస్తా, మీ దగ్గర చాలా ప్రాబ్లం ఉంది, పవర్ ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, ఫార్మర్స్ సూసైడ్ చేస్తున్నారు. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. క్రౌడ్ తక్కువ ఉంది. ఇప్పుడు మా ఆనరబుల్ సీఎం గారు 9,600 crore ఇస్తున్నారు. ఎంత మంచి బడ్జెట్ ఇస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు థ్యాంక్స్ చెప్తున్నారు. పోలీస్ అంటే ఎంత మంచి తర్వాత అంత డెవలప్మెంట్ వస్తుంది. మా ఆనరబుల్ డైనమిక్ మినిస్టర్ కేటీ రామారావు గారు ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నారు. హైదరాబాద్ ఎట్లా అయింది, చేంజ్ అయింది, మొత్తం 8 years లో మిరకల్ అయింది. మా ఆనరబుల్ సీఎం గారు చాలా డెవలప్మెంట్ తీసుకొచ్చిన ఎవ్రీ సెక్టర్ లో. పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా సీఎం గారు ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా మంచి ప్లానింగ్ ఇచ్చారు. ఇండియాలో మా స్టేట్ బి నంబర్ ఉంది, అలా మా పోలీస్ బి నంబర్ 1. పోలీసులు అంటే ఇంత ముందు ఎక్కడ లేదు. ఈచ్ పోలీస్ స్టేషన్ లో అంటే అర్బన్ లో ఉంటే ఈచ్ పర్ మంత్ 75,000 rupees ఓన్లీ అలౌన్సెస్ కోసం ఇస్తున్నాం. ఎంత ముందు నేను మూమెంట్ లో ఉన్నారు, చాలా లీడర్. పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ మనతో రిక్వెస్ట్ చేశారు, సార్ మన దగ్గర అల్మారీ లేదు, మన దగ్గర చైర్స్ లేదు సార్, మీరు సపోర్ట్ చేయండి. ఆ టైం ఎట్లా పోలీస్ ఉంది. ఈ టైంలో మా ఆనరబుల్ సీఎం గారు ఒకటి క్వశ్చన్ చేశారు.